సార్, గుర్తింపు లేని పార్టీ జనసేన పార్టీ. అలాంటి గుర్తింపు లేని పార్టీ ఎందుకు ఈసీ ఆహ్వానించింది అనే దాన్ని కూడా అబ్జెక్ట్ చేస్తున్నారు విజయసాయి రెడ్డి. నాకు కంప్లైంట్ ఉంటుంది, నేను ఈసీకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోకూడదా? సో అంటే యాజ్ ఎ సిటిజన్ వెళ్ళి ఇవ్వచ్చు సార్? ఇవ్వచ్చు, ఎందుకు ఇవ్వకూడదండి? ఎన్నికల కమిషన్కి ఎవరైనా ఇవ్వచ్చండి. అంటే ఒక పార్టీ అధినేతగా వెళ్ళారు. అదేమన్నా ఎన్నికల కమిషన్ అనేది భారతదేశ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ అండి. సిటిజన్ అనేది ఎవరైనా వెళ్ళొచ్చు, సిటిజన్ కానివాడు కూడా వెళ్ళి ఇవ్వచ్చు. సో ఆ సిటిజన్ కానివాడు కూడా నేను ఈ లోపాన్ని చూశానండి అని వాళ్ళ దృష్టికి తీసుకురాకూడదు. కానీ సమీక్ష కదా సార్, ఇది ఓన్లీ పొలిటికల్ పార్టీస్. అంటే పొలిటికల్ పార్టీ కదా అది. జనసేన పోటీ చేసింది, ఒక ఎమ్మెల్యే గెలుచుకుంది. ఇది ఎక్కడ రాజకీయం అండి? ఒక ఎమ్మెల్యే గెలిచారా లేదా? గుర్తింపు లేదా? గుర్తింపు అనేది వేరండి. గుర్తింపు అనేది కొంత ఓటింగ్ వస్తే గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు. ఎన్నికల కమిషన్ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ పిలిచి మీటింగ్ పెడుతుంది. నీకు దేశంలో గుర్తింపు ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్కు? లేదు కదా. జాతీయ పార్టీ గుర్తింపు లేదు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్కు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పిలవకూడదా? దేశంలో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఎన్నికల కమిషన్ ఒక అంశం పైన, ఒకే దేశం ఒకే ఎన్నిక పైన మీ అభిప్రాయం చెప్పండి అని భారతదేశ వ్యాప్తంగా ఉన్న పొలిటికల్ పార్టీస్ అన్నింటినీ అడుగుతుంది. అడిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఉందా మరి జాతీయ స్థాయిలో? నేను విలువద్దా? అసలు అది ఎక్కడ లాజిక్? గుర్తింపు ఉండడము ఉండకపోవడం అనేది టెక్నికల్ ఆస్పెక్ట్. అంటే మీకు సింబల్స్ కేటాయింపు ఇలాంటి సమయాల్లో ఆకాశవాణి, దూరదర్శన్లో ప్రసారాలు ఇలాంటి సమయంలో వచ్చే ఇష్యూస్ అండి. బేసికల్గా ఒక ఎన్నికను ఫ్రీ అండ్ ఫెయిర్గా జరపడానికి ఎన్నికల కమిషన్ వివిధ రాజకీయ పార్టీలతో కలుస్తుంది. గుర్తింపు ఉండడము ఉండకపోవడము, అసెంబ్లీలో సభ్యత్వం ఉండడము ఉండకపోవడం కాదు. జనసేన ఒక పొలిటికల్ పార్టీ కాదా చెప్పండి? జనసేన రాష్ట్రంలో పోటీ చేసిందా లేదా? ఆ పార్టీకి ఓట్లు వచ్చాయా లేదా? ఆ పార్టీకి ఒక ఎమ్మెల్యే కూడా గెలిచాడా లేదా? ఎన్నికల కమిషన్ ఆ ఎమ్మెల్యే గుర్తించలేదా? నువ్వు నీకు గుర్తింపు లేని పార్టీ కనుక నువ్వు గెలిచిన ఎమ్మెల్యే కూడా గుర్తించా అన్నదా? అంటే ఈ సింబల్ మీద కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్. ఈ చట్టవిరుద్ధం అంటూ ఉన్నారు. గాజు ఎన్నికల కమిషన్ డిసైడ్ చేస్తుంది. రాష్ట్రం అంతా గాజు గ్లాసు గుర్తు జనసేనకి ఇవ్వడం అంటే నాకు అది సాంకేతిక పరంగా ఒకే గుర్తు జనరల్గా ఒక రాష్ట్రంలో కొత్తగా పార్టీ పెడతారు. అప్పుడు ఓట్లే ఉండవు, ఓట్లింగ్ ఉండవు, గుర్తింపు ఉండదు. ఆ పార్టీ రిక్వెస్ట్ చేస్తుంది మా క్యాండిడేట్లందరికీ ఫలానా సీటు సింబల్ ఫ్రీజ్ చేయమని. అని వాళ్ళు ఫస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేస్తాను కనుక నేను సింబలే ఇవ్వా అనొచ్చా? అందరూ కూడా సృష్టించచ్చా? అల్టిమేట్గా ఎలక్షన్స్ అంటే ఏంటి? ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాలి, ఫెయిర్ ప్లే ఉండాలి. జనసేనకు సంబంధించిన అభ్యర్థులంతా ఒక సీటు ఒకే గుర్తు పైన పోటీ చేయడం ఫెయిర్ అవుతుందా కాదా? మీరు నాకు చెప్పండి. అన్ఫెయిర్ అవుతుందా? ఫెయిర్ అవుతుంది. కాబట్టి మనంతే సింపుల్ కదండి. కాన్సెప్ట్ ఏంటంటే ఫెయిర్ ఎలక్షన్ ఉండాలి. అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడుంటే ఉన్నాడో రాత్రి రోజు అక్కడ ఉండడా లేదా అన్నదే ఒక సమస్య. ఆయన ఓటు ఉండడం ఇంకో సమస్య. ఆయన వారా వేసుకొని తిరిగితే మీకు సమస్య. ఆయన పెళ్లి చేసుకుంటే సమస్య. అసలు ఇది ఇక్కడ సమస్యలండి. ఆఖరికి ఆయనకు ఒక ఎన్నికల కమిషన్ పిలిస్తే సమస్య. ఆఖరికి ఆయనకు గుర్తిస్తే సమస్య. అంటే పవన్ కళ్యాణ్ అంటే ఇంత టెన్షన్ ఎందుకు పడతానని నాకు అర్థం కాని అంశం ఏంటంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలాన్ని తెలియజేస్తుందా బలహీనతను తెలియజేస్తే ఒక్కసారి గుండెమే చేసుకొని ఆ ఐప్యాక్ పీప్యాక్ ఉంది కదా వైసీపీకి, వాళ్ళు ఐప్యాక్ను ఆలోచించమని చెప్పండి. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఏం అడ్వైజ్ ఇస్తున్నారండి? నాకు నిజంగా ఆశ్చర్యం వేసి అంటున్నాను నేను. ఐప్యాక్ పీప్యాక్ అని అడ్వైజ్ ఇచ్చే వాళ్ళని చెప్పాలి కదా. ఇది మన కాన్ఫిడెన్స్ని తెలియజేయదు. ఒక పొలిటికల్ పార్టీ ఎన్నికలకు విత్ కాన్ఫిడెన్స్ వెళ్ళాలి, విత్ డిఫిడెన్స్ వెళ్ళకూడదు. 151 సీట్లున్న పార్టీ, 50% ఓట్లున్న పార్టీ ఎన్నికల కమిషన్ పవన్ కళ్యాణ్ పిలిచి మాట్లాడితే టెన్షన్ పడుతుంది. నాకు అర్థం కాదు ఏమవుతుంది. ఓకే పిలువరు సమీక్షకు, పవన్ కళ్యాణ్ వెళ్ళి ఇండివిజువల్గా వెళ్ళి ఎన్నికల కమిషన్ కలుస్తాడు, కాదంటారు ఎవరన్నా. సో బీ కాన్ఫిడెంట్. నా సలహా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్కు ప్లేస్ ఎలక్షన్ విత్ కాన్ఫిడెన్స్. అది లేకపోతే ఆ పార్టీకి నష్టం, డెఫినెట్గా ఆ పార్టీకి చాలా నష్టం అవుతుంది. మీరు చూస్తుండండి, నేను ఇవాళ చెప్తున్న మాట నిజమవుతుందో లేదో మీరు చూడండి. ఈ రకమైన కాన్ఫిడెన్స్ను కోల్పోయిన విమర్శలు చేయడం, కాన్ఫిడెన్స్ కోల్పోయిన ఒక ఆప్టిక్స్ను, అంటే రాజకీయాల్లో ఆధునిక రాజకీయాల్లో ఆప్టిక్స్ అనేది కీలకం. నువ్వు కాన్ఫిడెన్స్ కోల్పోయినవా లేదా అన్న సమస్య కాదు, కోల్పోయినట్టు కనబడ్డవా లేదా అన్న సమస్య. నీకు ఆ కాన్ఫిడెన్స్ లోపల లేకపోయినా
కాన్ఫిడెంట్గా ఎన్నికలకు వాళ్ళు ప్రజలు ఆశీర్వదిస్తారు. నువ్వు కాన్ఫిడెంట్ లేకుండా పో, నీకు ప్రజలు నష్టం జరుగుతుంది. నేను ఇవాళ చెప్తున్నాను 10వ తారీఖు జనవరి 10 మీరు చూడండి రిజల్ట్ వచ్చాక. ఈ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇలాగే కొనసాగితే వైసీపీకి తీవ్రమైన నష్టం జరుగుతుంది.